ఎస్. అయితే ఫైనల్గా ఒక్కటే, మీరు అన్ని సినిమాలు చేశారు, ఇంతకుముందు మనం ఇంటరాక్షన్లో అన్ని సినిమాల గురించి మాట్లాడుకున్నాం. అప్పటికి రాయన్ రిలీజ్ కాలేదు కాబట్టి రాయన్ ఒకటి మాట్లాడలేదు. ధనుష్ గారిని మీరు యాక్టర్ కింద, అంటే ఈ రోజుల్లో అందరూ అన్నీ చేసేస్తున్నారు, హీరో వచ్చి డైరెక్షన్ చేసేస్తారు, అన్నీ చేసేస్తున్నారు కదా. ధనుష్ గారి డైరెక్షన్లో చేయడం అలా అనిపించింది యాజ్ ఎ హీరో? దట్ వాస్ యాక్చువల్లీ ఫర్ ప్యూర్ ఫ్రెండ్షిప్ బేసిస్. ఆయన వచ్చాక ఫోన్ చేసి లేదు నా కోసం ఇది చెయ్యి, ఐ నో యూ, అది పెద్ద గేమ్ రోల్ లేదు బట్ నా కోసం చెయ్యి అని చెప్పేసి సరే ఓకే అని చెప్పేసి ఒక ఫ్రెండ్షిప్ కోసం చేసాము. బట్ ఆ కొన్ని సీన్ ఉన్నా కూడా థియేటర్లో అంత పెద్ద రెస్పాన్స్ ఆ సీన్లకి. సో ఐ థింక్ హీఈస్ వెరీ ఫోకస్డ్ అండ్ హీస్ సూపర్, హీస్ మెంట్ టు బీ ఇన్ సినిమా, దర్ ఇస్ నోవేర్ ఎల్స్ యూ కెన్ టేక్ హిమ్. అంటే సినిమా పూర్తిగా ఆయన లోపల ఒళ్ళంతా సినిమానే. అవును. So he's a perfect candidate for that. Yeah, there's nothing else he can do anything else, and he excels at it. Yes. అయితే ఇప్పటి వరకు మాకు వరలక్ష్మి శరత్కుమార్ అంటే జస్ట్ అన్ యాక్ట్రెస్. ఇన్ ఫ్యూచర్ అంటే మనం ఏది ప్లాన్ చేయరు, అది ఓకే, బట్ కాకపోతే అనుకుంటాం కదా, అవుట్లైన్ ప్లాన్ ఉంది. I love to get into అంటే 24 క్రాఫ్ట్స్ ఉంటాయి మొత్తం. సో 24 క్రాఫ్ట్స్ లో వరలక్ష్మి శరత్కుమార్ ని ఇంకా వేరే ఏ క్రాఫ్ట్స్ లో చూడొచ్చు మేము? డైరెక్షన్, ప్రొడక్షన్ 100%. ఇంకా డైరెక్షన్ అంటే ఇంకా 24 క్రాఫ్ట్స్. అంటే ఇప్పుడు డిఓపి గా మార్చేయలేదు, అది చాలా చదవాలి, అది నేను చేసేయలేదు. బట్ ఖచ్చితంగా డైరెక్షన్ అండ్ ప్రొడక్షన్ ఐ విల్ డెఫినెట్లీ డు. ఓ పని చేయండి, అన్ని 24 క్రాఫ్ట్స్ నేర్చుకున్నా. మిగతాయన్ని మీరు నేర్చుకున్నారు కదా, అదొకటి మన షూటింగ్ లో అదే జోక్ చేస్తారు మేడం, ఇది ఒకటే మీరు నేర్చుకున్నది, ఇది కూడా మీరు నేర్చుకోండి కరెక్ట్ గా అయిపోతుంది. నేర్చుకోవద్దు, అది నిక్ నేర్చుకోమని చెప్పండి. ఫ్యామిలీ అందరూ కలిసి ఒక సినిమా తీసుకోవచ్చు. చాలా బడ్జెట్ తక్కువ అయిపోతుంది, ఎవరు రెమ్యునరేషన్ కూడా తీసుకున్నారు. మీరు ఇచ్చేస్తారండి, మీ హార్ట్ అలాంటిది. పక్కన ఉన్న వాళ్ళ గురించి అంత ఆలోచిస్తే హస్బెండ్ గురించి ఇంకెంత ఆలోచిస్తారు యాక్చువల్గా. సో మరి ఫైనల్లీ మదగజరాజాతో మమ్మల్ని పలకరించబోతున్నారు. అది కాకుండా వాట్ ఆర్ యువర్ అదర్ వర్క్స్ టు ఎంటర్టైన్? I've locked ఒక ఇన్ఫాక్ట్ నేను ఇప్పుడు జానర్ లైట్ గా మార్చున్నాను. ఐ వాంట్ టు డూ కామెడీ, సో ఐ బిన్ హియరింగ్ లాట్ ఆఫ్ కామెడీ స్క్రిప్ట్స్. సో ఒక 2-3 స్క్రిప్ట్ లాక్ చేశాను కామెడీలో. సో ఐ అనౌన్స్మెంట్ వచ్చేటప్పుడు నేను చెప్తాను. ఎవరికైనా మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ మీలో కామెడీ ఉందని చెప్పి విలనిజం అనేది చాలా వరకు షూటింగ్ స్పాట్ లో వచ్చేది, మేడం మీరు ఇంత కామెడీ కూడా కదా, కామెడీ సినిమా చేసి చేయండి, మీరే వచ్చి నన్ను ఇలాంటి చేస్తున్నారు, ఎవరు చెప్పారు నేను ఇట్లా ఉన్నదని. మధ్యలో ఒక రూమర్ వచ్చింది, అంటే మీ సినిమాలో ఫైట్ లేదంటే మేడం ఒప్పుకోలేదు. సార్ నేను ఎప్పుడు ఇవన్నీ చెప్పాను, ఏదో కథలు చెప్పిస్తాను, నేను ఎప్పుడు చెప్పాను ఫైట్ కావాలి, నేను చెప్పలే కదా. బట్ అది మధ్యలో వచ్చింది. బట్ ఎవ్రీథింగ్ ఇస్ చేంజింగ్. సో ఐ ఆల్సో లిస్నింగ్ టు స్క్రిప్ట్స్ విచ్ ఆర్ నాకు కూడా ఒక లోపల నుంచి ఒక యాక్టర్ గా డిఫరెంట్ గా చేయాలని నాకు ఇష్టం. సో నెక్స్ట్ నుంచి ఒక రూల్ పెట్టండి, నాకు సాంగ్ లేకపోతే నేను చేయను. I know.